మాట్లాడుతుండొచ్చు, హేళనగా మాట్లాడుతుండొచ్చు, కానీ అవి దేవుడు చూపించేవైతే తప్పకుండా దేవుడు తన మాట చొప్పున నెరవేరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదు, చింతపడాల్సిన అవసరం లేదు, టెన్షన్ అవ్వాల్సిన అవసరం లేదు, ఒత్తిడి కావాల్సిన అవసరం లేదు. కానీ పరిస్థితి చూడండి మీరు, యోసేపుకు వచ్చిన కల వేరు, యోసేపుకు జరుగుతున్న పరిస్థితులు వేరు. అన్నలు సాష్టాంగ పడతారన్నది దర్శనం, కానీ అన్నలు పట్టుకొని తంతన్నారు. అంతేకాదు అతని ప్రాణం తీయటానికి ప్రయత్నించారు, అతని చావు గోతులోకి నెట్టేశారు, మళ్ళీ బయటికి తీసి అమ్మేశారు. ఇప్పుడు చూడండి, స్వప్నంలో వాగ్దానం ఇచ్చాడు కదా, ఆ వాగ్దానం ఏమైంది? ఇచ్చిన వాగ్దానం ఒకటైతే జరుగుతున్న పరిస్థితులు ఇంకొకటి.